సిక్స్త్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ హౌసింగ్. సో దీంట్లో ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇండియాలో పెద్ద హడావుడి మొన్న కొన్ని న్యూస్ ఛానల్స్ ఎట్లా చేశారంటే అమరావతి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది ఫిక్స్ అన్నారు. ఎందుకు అన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్ ఇన్ వన్ ప్లేస్. నేను చెప్పాను ఎంత అప్డేట్లో 27 ఎకరాల్లో ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ సెక్రటేరియట్ ఒకే చోట పెట్టి ప్లస్ వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఆఫీసులో పనిచేస్తారో ఆ స్టాఫ్కి మొత్తం కావాల్సిన హౌసింగ్ కూడా అదే 27 ఎకరాల్లో పెట్టుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఇమాజిన్ లైఫ్లో ఎక్కడైనా జరుగుతుందా? మీరు జస్ట్ మీ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి వాక్లో మీరు యూఆర్ డిప్యూటీ కమిషనర్, చీఫ్ కమిషనర్ ఏదో మీకు డిజిగ్నేషన్లు, ఇమాజిన్ వాళ్ళ ఇంటి బయటకు వచ్చి జస్ట్ వాకింగ్ చేసుకుంటే నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్ళిపోవడం ఎప్పుడైనా వింత ఎక్కడైనా విన్నారా ప్రపంచంలో? జరగదు అది, ఇంకా లైఫ్లో జరగదు. సేమ్ థింగ్ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే. స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసులు కేవలం 10 నుంచి 15 నిమిషాల దూరంలోనే, కొంతమంది అయితే వాకింగ్లో కూడా వెళ్ళిపోయే పొజిషన్లోకి వచ్చేస్తారు. సైక్లింగ్ మీద వెళ్తారు, లేకపోతే నడుచుకుంటూ వెళ్తారు. దీన్ని బట్టి అర్థం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఒకసారి వచ్చేసినాయంటే అదే కాదు, మళ్ళీ బ్యాంక్స్ మనం చెప్పాం, బ్యాంకు ఈ 15 బ్యాంకులు అని చెప్పాం కదా, అది ఇంకా 25 బ్యాంకులు యాడ్ అవుతాయి అన్నట్టు చెప్తున్నారు. సో ఇదంతా ఒకసారి బిగిన్ అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అంటే ఇది ఒక్కటనే కాదు. నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని ఒకటి 5 ఎకరాలు పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కన్స్ట్రక్షన్లో టెక్నాలజీ ఏంటి, ఏ విధంగా సేఫ్టీ మెజర్ తీసుకోవాలనేది ఒక సెమినార్ రాజధానిలో పనిచేసే కంపెనీస్కి గైడెన్స్ కూడా ఇస్తున్నారు. అట్లా మీకు సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ కమింగ్. ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ అని ఒకటి వస్తుంది, తర్వాత నేషనల్ లెవెల్లో నేషనల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి, ఇట్లా వేరియస్ ఎగ్జాంపుల్ చెప్పుకుండగలిగితే ఎండ్లెస్ లిస్ట్ ఉంది. మనకి టైం సరిపోదు, ఎందుకంటే దట్ మెనీ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అక్కడ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున. సో స్టేట్ గవర్నమెంట్ ఒకటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ ఏజెన్సీస్ అమరావతి నుంచి పార్టిసిపేట్ చేయటం బిగిన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఆటోమేటికలీ జనాలు ట్రావెల్ చేస్తారు, టూరిస్టులు వస్తారు, మొత్తం డీలింగ్ జరుగుతుంది. దాన్ని బట్టి ఆటోమేటికలీ ప్రాస్పరిటీ పెరుగుతుంది. టాప్ ఎడ్యుకేషనల్ హబ్ ఆఫ్ ఇండియా అమరావతి ఇండియాలో ఉన్న ఇండియా మొత్తానికి టాప్ ఎడ్యుకేషనల్ హబ్గా ఆల్రెడీ షేపప్ అయిపోయింది. ఇది చాలామంది గమనించి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ ఉందని అందరికీ తెలుసు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆల్రెడీ అందరికీ నాలెడ్జ్ ఉంది, అమృతమయ యూనివర్సిటీ అందరికీ నాలెడ్జ్ ఉంది. తర్వాత నేను మొన్న ఎపిసోడ్లో కవర్ చేశాను బిట్స్, ద బిగ్గెస్ట్ క్యాంపస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిర్లాస్ ఇన్ ఇండియా. ఇక్కడ 3,500 కోట్లు పెట్టి ఇక్కడ చేస్తున్నారు. అది ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ తర్వాత అడ్మిషన్స్ కనీసం ఒక 2,500 నుంచి 3,000 స్టూడెంట్స్కి ఇవ్వటం కోసం వాళ్ళు టార్గెట్ పెట్టుకుని మూవ్ అవుతున్నారు. అంత తొందరగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అదే కాకుండా ఇంకొక ఇన్స్టిట్యూట్ చెప్పాను మీకు, ఎక్సెల్ఆర్ అని చెప్పి, వాళ్ళు కూడా గ్రౌండ్ వర్క్ బిగిన్ చేశారు. సో ఇట్లా తర్వాత వేరే స్కూల్స్, మాంట్ఫోర్డ్ స్కూల్ అని ఒకటి ఉంది, ఇట్లా చాలా స్కూల్స్ ఉన్నాయి. కానీ నేను ఎప్పటికప్పుడు టైం ఎక్కువ తీసుకుంటున్నానో నా అనుమానంతో నేను చాలా లిస్టు చదవట్లేదు. కానీ ఇప్పుడు అందరికీ పబ్లిక్ డొమైన్లో ఉంది. మీకు అమరావతిలో వెళ్ళారనుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ స్కూల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, వేరియస్ ఫారిన్ యూనివర్సిటీస్, నేషనల్ చైన్స్ మొత్తం వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఇట్ ఈజ్ అమరావతి మనం సేఫ్గా ద బెస్ట్ ఎడ్యుకేషనల్ హబ్ ఇన్ ఇండియా అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక నుంచి మై మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ క్వాంటమ్ వ్యాలీ. నేను వెరీ వైలెంట్ స్టేట్మెంట్ ఇచ్చా, అమరావతి రైతులతోనే బిగిన్ అవుతుంది, రైతులతో ఎండ్ అవుతుంది. సేమ్ ఇంటెన్సిటీలో అమరావతి ప్రాస్పరిటీ, అమరావతి ఫ్యూచర్ ఫర్ నెక్స్ట్ 10 జనరేషన్స్ క్వాంటమ్ వ్యాలీతోనే బిగిన్ అవుతుంది, క్వాంటమ్ వ్యాలీతో ఎండ్ అవుతుంది. అది లాస్ట్ ఎపిసోడ్లో ఫిలాసఫీలాగా మాట్లాడుకున్నాం, కానీ మన లక్కు బాగుండి అది రియాలిటీగా ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు రావడానికి టైం సరిపోలేదు కాబట్టి ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చి మొత్తం దాన్ని మొన్న క్వాంటమ్ వ్యాలీ గురించి ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మొన్న వరల్డ్ క్వాంటమ్ డే అని చెప్పి ఒక సెలబ్రేషన్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా క్వాంటమ్ కంప్యూటర్స్ బెడ్ అంటే టెస్టింగ్ కోసం బెడ్ లాగా అంటారు, ఇది టెస్టింగ్ సెంటర్ లాగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒకటి, మేధా టవర్స్ ఎక్కడన్నా గన్నవరంలో 2 చోట్ల ఓపెన్ చేశారు. దాంతో ఏమైంది, మీకు ఫ్రమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్, నాట్ ఓన్లీ ఇండియా, ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ ఏ డైరెక్ట్ ఆపర్చునిటీ. ఏదన్నా క్వాంటమ్ మనం ఇప్పుడు టార్గెట్ ఏంటి, ఇండియా టార్గెట్, సీఎం గారి టార్గెట్
క్వాంటమ్ కంప్యూటర్ని మనం దేశీ అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ మేడ్ ఇన్ అమరావతి అనేది ఇట్ విల్ బి షాక్ టు ద వరల్డ్. ప్రపంచం మొత్తానికి షాక్ ఏంటంటే సో ఐటమ్ మేడ్ ఇన్, ఇప్పుడు యాపిల్ అనుకోండి, యాపిల్ మేడ్ ఇన్ వాట్ ఎవర్ యూఎస్ఏనో అట్లా అదొక క్రెడిట్ లాగా తీసుకుంటారు. అట్లాగే క్వాంటమ్ కంప్యూటర్ మేడ్ ఇన్ అమరావతి అనే రోజు అతి దగ్గరలో రాబోతుంది. ఎందుకంటే ఈ మధ్య జరిగిన మీటింగ్స్ కానీ, కాన్ఫరెన్స్లు కానీ, ట్రైనింగ్ క్యాంప్స్ ఎవరైనా మీరు నెట్లో సెర్చ్ చేస్తే ప్రతి వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. బట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కనీసం 5 లక్షల ఉద్యోగాలు త్రూ దిస్ క్వాంటమ్ వ్యాలీ డైనమిక్స్తోనే, చాలా దూరం కూడా కాదు, జస్ట్ అనదర్ 3 to 4 ఇయర్స్లో 5 లక్షల ఉద్యోగాలు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు క్వాంటమ్ వ్యాలీ ద్వారా చేయగలుగుతామనే కాన్ఫిడెన్సు, చేయగలుగుతామనేది ప్రూఫ్ పబ్లిక్ డొమైన్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా రీసెర్చ్ చేయండి, క్వాంటమ్ వ్యాలీ అని, క్వాంటమ్ ఫిజిక్స్ అని, క్వాంటమ్ థియరీ అని చెప్పి జస్ట్ రీసెర్చ్ చేయండి. చేస్తే మీకు అప్పుడే అర్థమైపోతుంది ఏది ఈ హైదరాబాద్ హైటెక్ సిటీ రెవల్యూషన్ ఎట్లా అయిందో అమరావతికి రెవల్యూషన్ దీంతోనే స్టార్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ హైటెక్ సిటీ అనేది ఓన్లీ హైదరాబాద్కి, కానీ క్వాంటమ్ వ్యాలీ అనేది టోటల్ ఇండియాకి ఐకానిక్ ఫిగర్. ఎందుకంటే ఇండియాలో ఇదే ఫస్ట్. తర్వాత ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా మీకు టెస్టింగ్ ఫెసిలిటీస్ అనేది చాలా కాస్ట్లీ. సో మీరు ఇక్కడ టెస్టింగ్ ఫెసిలిటీ ఇక్కడ పెట్టినప్పుడు మీరు ఎవరిని డెవలప్ చేస్తున్నారు? స్టూడెంట్స్ని డెవలప్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? కంప్యూటర్లు ఒకటే తయారు చేయరు, దే విల్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్. సీఎం గారు ఏం చెప్తున్నారు? లెట్ us ప్రొడ్యూస్ ఎంటర్ప్రెన్యూర్స్, నాట్ ఎంప్లాయీస్. సో మీరు ఇక క్వాంటమ్ వ్యాలీ నుంచి మీకు సిలికాన్ వ్యాలీ ఎట్లా యూఎస్లో ఉండి మిలియనర్స్ అండ్ మిలియనర్స్, అక్కడ మనకి మిలియనర్స్ 10-20 మంది గొప్ప అనుకుంటాం, అక్కడ వేలల్లో ఉంటారు మిలియనర్స్ ఇక్కడ మన సిలికాన్ వ్యాలీ. సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. థౌజండ్స్ అండ్ ల్యాక్స్లో మిలియనర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ గోయింగ్ టు బి జస్ట్ అవుట్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ. అది నమ్మితే ఓకే, నమ్మకపోతే మనం ఏం చేయలేము, దానికి ఇక మనం అంత వాదించలేము, ఎందుకంటే డేటా క్లియర్గా ఉంది.